న్యూస్ విశాఖ శీలానగర్లో జరిగిన దొంగతనం కేసులో ముగ్గురు దొంగలు ఇంటి తాళాలను కట్ చేసి ఇంటి లోపలికి ప్రవేశించారు. బెడ్రూమ్లో ఉన్న బీరువా లాకర్ను పగలకొట్టి బంగారం, వెండి, డబ్బులు అలాగే పట్టుచీరలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఇల్లు మొత్తం చిందరవందర చేసి పరారయ్యారు. పెళ్లికి ముందు ఇలా జరగడంతో ఇంటి యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చోరీ జరిగిన ఇంటితో పాటు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షణ చేసిన పోలీసులు అలాగే క్లూస్ టీమ్స్ దర్యాప్తు కూడా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, విశాఖ శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది. దాదాపుగా అటు కేజీ బంగారం, 3 కేజీల వెండి, 20 లక్షల నగదు, అదేవిధంగా పట్టు చీరలు, వాచీలు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో గత కొంతకాలంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి ఇంటి లోపల ప్రస్తుతం అయితే అటు పోలీసులు మొత్తం అంతా కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇంట్లో ఎవరూ లేరు. అయితే ఇంటిని రెనోవేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఈ ఇంటికి దాదాపుగా 2 లాక్స్ అయితే వేశారు, 2 తాళాలు అయితే వేశారు. ఆ తాళం కప్పలను ఏ విధంగా కట్ చేశారో చూడొచ్చు. ఎందుకంటే క్లూస్ టీమ్స్ ఇప్పటికే వీటి మీద ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా ముద్రలు పడతాయి కాబట్టి దేన్ని టచ్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సపరేట్గా ఉంచారు, వీటిని కట్ చేసి పక్కనే పెట్టారు. అంటే అంత తాళాన్ని అంత చాలా ఈజీగా వీళ్ళైతే కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి చూస్తే ఇంటిని మొత్తం అంతా కూడా పెళ్ళి, ఇంట్లో త్వరలో పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లికి సంబంధించి ఇంటి మొత్తాన్ని కూడా వీళ్ళు చక్కగా అందంగా రెనోవేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెనోవేట్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటిది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇంట్లో వీళ్ళు నైట్ అయితే పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 10 గంటల సమయం వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. కానీ ఎప్పుడు చోరీ జరిగింది ఏంటి అనేది తెలియదు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా మొత్తం అంతా దీనికి సంబంధించి చెక్ చేసి రాస్తున్నటువంటిది అయితే కూడా చూడొచ్చు. ఇంకొక పక్క చూస్తే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి, ఎందుకంటే దొంగలు ఎత్తుకెళ్ళినటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి బంగారం, డబ్బులు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నటువంటి చీరలు, ఎందుకంటే వీటి కోసం కొనుగోలు చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎత్తుకెళ్ళారని చెప్తారు. చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి కూడా దిక్కుతోచినటువంటిది. మనము ఇంటి ఓనర్ చూస్తున్నాం కదా, ఇంటి ఓనర్ శ్రీనివాస్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లాకర్లో ఉన్నటువంటి బంగారు వస్తువులన్నింటినీ కూడా తీసుకుని వచ్చారు. డబ్బులు ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చారు. ఎందుకంటే పెళ్ళి అంటే ఖచ్చితంగా చాలా ఖర్చుతో ఉంటుంది, అనేక వస్తువులు కొనాలి, తరచూ బ్యాంకులకు వెళ్ళలేరు, అదేవిధంగా తరచూ లాకర్లు ఓపెన్ చేయలేరు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా లాకర్లో ఉన్నటువంటి వాటిని ఇంటికైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఇవాళ ఇల్లు మొత్తం గుల్ల చేసేసినటువంటి పరిస్థితి అయిపోయింది. వస్తువులు అటు బంగారం కానీ, నగదు కానీ, వాచీలు కానీ, చీరలు కానీ మొత్తం అన్నింటినీ కూడా దోచుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు అనేది ఇంతవరకు తెలియదు. అయితే ఇక్కడ అందుతున్నటువంటి పోలీసులు ఒక పక్క నుంచి చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అటు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తున్నటువంటిది కూడా ఇంచుమించుగా అటు ఒక 3 హెల్మెట్లు ధరించి వచ్చారనేది ఒక సమాచారం అయితే అందుతుంది. వాళ్ళు ఎవరు, ఏంటి, ఏ రూట్లో వెళ్ళారు అనేది కూడా వీళ్ళ ద్వారా అయితే చూస్తున్నాం. అంటే వెంకటేశ్వర గారు ఇక్కడ మనమైతే చూడొచ్చు, మొత్తం శ్రీనివాస్ గారు ఇవన్నీ మీరు అంటే లాకర్లో నుంచి ఇంటికి తెచ్చేసారా? అసలు ఇవన్నీ తెచ్చుకొచ్చి ఎంతకాలం అవుతుంది? మీ ఇంట్లోనే ఉన్నాయా? మా ఇంట్లో అంటే మ్యారేజ్ నిమిత్తం ఉన్నాయి సార్. గోల్డ్ ఏంటంటే మా అత్తగారి గోల్డ్ ఈ మ్యారేజ్ నిమిత్తం అది చనిపోతే మా పాపకి ఇస్తానన్నారు అనమాట. అది తెచ్చిచ్చాడు ఆయన, మా బామ్మ. అది క్యాష్ నేను అక్కడ టెన్షన్ పడుతుంది తెచ్చి. ఇంత మొత్తం అంతా కూడా ఈ మొత్తం బీరువాలో ఉన్న వస్తువులు అన్నింటినీ చాలా ఎదురుగా పడేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. కానీ సౌండ్లు కూడా రాలేదా మీకు ఎవరికి? అంటే పనుల్లో పొద్దున్న సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోయి పడుకుంటూ పోయారు. ఎందరూ ఉన్నాం కదా సార్. అంటే అలా అంటే అక్కడ చూస్తున్నాం కదా, 2 తాళాలు అవేనా కట్ చేసేసినవి? అవేనా అంత దారుణం కట్ చేసి వాటిని కింద పడేసి వెళ్ళిపోయారా, లేకపోతే అక్కడే ఉంచేసారు? అక్కడ టేబుల్ మీద ఇక్కడ వీళ్ళ స్నేహితులు అదేవిధంగా పోలీసులు కూడా ఉన్నటువంటిది మనం అయితే చూడొచ్చు. సార్ అసలు ఏమైనా మిగిలినాయి అనుకోవచ్చా? ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు మొత్తం ఖాళీ చేస్తారు, ఇంకేం మిగలలేదు సార్. మొత్తం ఎరగొట్టారు పైన లాకర్, మీరు చూస్తే అర్థం అవుతుంది కదా, పైన లాకర్ దాంతో పెలిగించారు. సో మొత్తము లోపల ఉన్నటువంటి వస్తువులు ఏమీ లేకుండా వాళ్ళకి కావలసిన వాటి అన్నింటినీ కూడా దొంగలించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పైనుంచి వంచేశారు. అంటే ఎంత
ఈ దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఎంత దీనిలో నిష్ణాతులు కాకపోతే ఇంట్లోకి వచ్చిన తర్వాత తాళాలు పగలగొట్టిన తర్వాత కూడా ఎక్కడ ఎవరికి చిన్న శబ్దం కూడా రాకుండా లోపలికి వచ్చి బీరువాళ్ళని మొత్తం అంతా కూడా కొల్లగొట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ బీరువా లోపల ఉన్నటువంటి లాకర్లను సైతం మనం చూస్తున్నాం కదా, ఆ లాకర్లను సైతం తీసేసి అందులో ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల నగదుని వాళ్ళైతే దొంగిలించుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. చిల్లర కాయిన్స్ని మాత్రం వదిలేశారు, వాళ్ళకి అవి అవసరం లేదు కాబట్టి. బంగారం దాదాపుగా మనం చూస్తే కేజీ బంగారం 3 కేజీల వెండి అంటే ₹1 వాల్యూ ఉండేటటువంటి బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, 20 లక్షల నగదు. చివరికి ఫంక్షన్ కోసం కొనుగోలు చేసినటువంటి చీరలు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పట్టు చీరలు మొత్తం అంతా కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూస్తే ఇల్లు మొత్తాన్ని కూడా దొంగలైతే పూర్తి స్థాయిలో చోరీ చేసి ఎక్కడ వస్తువులన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా పక్కన పడేసి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా పోలీసులే వాళ్ళకి మొత్తం ఈ కేసును ఛేదించి దొంగలను పట్టుకోవాలని ఇంటి ఓనర్లు అయితే కోరుతున్నారు. పోలీసులు కూడా ప్రతి చోట సీసీ కెమెరాలో అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రం లోపు ఎవరు దొంగతనం చేశారు ఏంటనేది పట్టుకుని తీరుతాం అనేది విధంగా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.